బీజేపీతోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమన్నారు ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. జిల్లా అభివృద్ధికి అవకాశాలు ఉన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నేతలు వారి వారసత్వం కోసం మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. 3 నెలలుగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్, జనసేన, టీడీపీ మద్దతుతో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటున్న ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతి ఓటర్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వివిధ సంఘాలతో సమావేశాలు కావచ్చు, ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఎత్తుగడను తట్టుకునే విధంగా ప్రచారం రూపొందిస్తున్నారు. ఈ 3 రోజులు కీలకమైన నేపథ్యంలో మనతో పాటు చాలా బిజీగా ఉన్నటువంటి ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇన్ని రోజుల ప్రచారం ఎలా జరిగింది, ఈ 3 రోజుల పాటు ఎలా జరపబోతున్నారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అటు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి అధికారులు అయితే గతంలో రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎలా ముందుకు సాగుతున్నారు మనతో పాటు వినోద్రావు గారు. చాలా బిజీ షెడ్యూల్లో మాకు సమయం ఇచ్చారు. దాదాపు 3 నెలల నుంచి కూడా మీరు ఖమ్మం పార్లమెంట్ అంతా కూడా చుట్టేసి వస్తున్నారు. ఎట్లా ఉంది గ్రౌండ్లో? ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. మేము గత 3 నెలల నుంచి పడ్డ శ్రమ అంతా, ప్రజలకు నుంచి వచ్చిన ప్రేమ కానీ అదంతా ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే పాల్వంచలో మొన్న మేము 48 డిగ్రీలలో ర్యాలీ చేసినప్పుడు సమయం లేక మిట్ట మధ్యాహ్నం చేయాల్సి వచ్చింది. ప్రజలు వేల సంఖ్యలో వచ్చి మమ్మల్ని దీవించారు. ఖమ్మం పార్లమెంటు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది మీకు మద్దతుగా. అంటే టీడీపీ, అంటే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుంది. బట్ ఇక్కడ కూడా అలయన్స్ లేకపోయినప్పుడు కూడా మీకు ఓపెన్గా మద్దతు ఇచ్చే టీడీపీ, అంటే ఖమ్మంలో చాలా పట్టున్నటువంటి పార్టీ అది టీడీపీ శ్రేణులు. సో మీకు ఎట్లా కలిసి వచ్చే అవకాశం ఉంది? అశోక్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం మా మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామ్య అలయన్స్, మేము కలిసి ఇక్కడ పనిచేస్తున్నాము. మొన్నటి నుంచి ఎక్కడ చూసినా తెలుగుదేశం తమ్ముళ్ళు కానీ, తెలుగుదేశం లీడర్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపుతోటి మాతోటి కలిసి మేము తిరుగుతున్నాం. ఇది కలిసి యుద్ధం చేస్తున్నాం. అట్లనే ఎంఆర్పిఎస్ సోదరులు కానీ, జనసేన తమ్ముళ్ళు కానీ మేమంతా కలిసి ఎవరైతే దేశభక్తి ఉందో, ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకున్నారో, ప్రజలకి సేవ చేయాలనుకున్నారో మేమందరం ఒకటవుతున్నాం. మంచి వాళ్ళందరూ సంఘటితం అవుతున్న సమయం ఇది మొత్తం భారతదేశంలోనే ఉంది. కాబట్టి ఈ ఎన్విరాన్మెంటు ఇప్పుడు తెలుగుదేశం అడుగడుగున వారి క్యాడర్ కానీ అన్ని పటిష్టంగా ఉంది. కాబట్టి మేమందరం కలిసి మండల స్థాయి నుంచి మేము కోఆర్డినేషన్ కమిటీస్ పెట్టి చేసి మేము పనిచేస్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే వారు విజనరీ ఉండి హైదరాబాద్ని డెవలప్ చేసిన వారి కీలక పాత్ర ఉందో, అలానే ఖమ్మం కూడా మేమందరం కలిసి సమగ్రంగా ఖమ్మంని కూడా ఆ లెవెల్లో డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం మా ఫోకస్ అంతా మొన్న మేము తెలుగుదేశం కానీ జనసేన వారితో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది జరగట్లేదు. అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేటీబీఎస్ ఉంది, అది అయిపోయింది. ఎన్ఎండిసి ఉంది, 600 ఎకరాలు ఖాళీగా ఉంది. దాన్ని మరి ఎవరు ఇంతవరకు చేయలేదు. అట్లనే ఎన్టీపీసీ ఉంది, ఎన్టీపీసీ కూడా అదనపు యూనిట్స్ ఉన్నాయి. ఏపీ స్టీల్స్ ఉండే, అది బంద్ అయింది. అట్లా ఇక్కడ కూడా పామాయిల్ బోర్డ్స్ సత్తుపల్లి ఉంది. సత్తుపల్లిలో ప్రధాన సమస్య ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పొల్యూషన్ ఉంది. మరి దాని గురించి అడ్రస్ చేసేది, ప్రతి దగ్గర సమస్య ఉంటుంది, దానికి సొల్యూషన్ ఉంటుంది. మరి దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు మన పామాయిల్ బోర్డు ఉంది. పామాయిల్ 1000 ఎకరాలు సత్తుపల్లి ఆ ఏరియాలో ఉంది. పామాయిల్ రైతులు ఇప్పుడు అనేక కష్టాలలో ఉన్నారు, అనేక సమస్యలతో ఉన్నారు. మరి వారిని ఉద్దేశించి మరి పామాయిల్ బోర్డు అనేది ఎప్పుడో రావాల్సింది. మరి దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు.
సో ఇది ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. దేశమంతా మోడీ వేవ్ నడుస్తుంది. ఖమ్మంలో కూడా తొలిసారిగా కాషాయ జెండా ఎగరబోతుంది. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ మద్దతుగా టీడీపీ శ్రేణులు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే ఎంఆర్పిఎస్ ఇవన్నీ కూడా తమతో కలిసి వస్తున్నాయి. అలాగే ప్రచారాలను కూడా ఇప్పటికే ముందున్నాం. ఖమ్మం పార్లమెంట్ సంబంధించి గ్రౌండ్ రూట్ నుంచి జిల్లా వరకు ఏం చేయాలి, ఎటువంటి ప్రణాళిక చేయాలన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిని గెలిపించడం ద్వారానే సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడం ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పేసి దీనికి ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ ప్రజలు బీజేపీ వెంటే నడుస్తున్నారు, బీజేపీతోనే ఉన్నారని చెప్పేసి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో అశోక్, HM టీవీ, ఖమ్మం జిల్లా.